యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. రోజు ఇన్ని సినిమాల్లో ఒక చెల్లిగా ఒక కూతురుగా చేసిన తర్వాత సీరియల్స్ లోకి వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ అనేది ఉంటుంది. 40 years కూడా లేవు కదా మీకు. ఇప్పుడే ఆల్రెడీ ఒక అమ్మ క్యారెక్టర్, అది కూడా కాదు, ఒక 5 ఏళ్ల క్రితమే ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ నుంచి అమ్మ క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. లేదండి, లేదు లేదు, నాట్ 7-8 years, అది 2 years, 22 నుంచి ఒక 2 years చేశాను. అయితే అంటే నాకు స్టార్టింగ్ లో ఒప్పుకునేటప్పుడే అన్నారు, ఇటు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ, ఎందుకు అంత టూ ఇయర్లీ, ఎందుకు, నాకు పాప బాబు వల్ల ఒక 6 years గ్యాప్ వచ్చింది నాకు. ఓకే, మన వరోధిని పరిణయం లాస్ట్ అన్నమాట చేసింది నేను, ఈక్వల్ టు హీరోయిన్ అది కూడా. సో వరోధిని పరిణయం తర్వాత నాకు పాప కన్ఫర్మ్ అయింది. పాప కన్ఫర్మ్ అయిన తర్వాత నేను కొంచెం గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఒక 2.5 yearsకి బాబు. సో నాకు ఆ సెక్షన్ అంతా ఒక 6 years పట్టిందండి. ఓకే, 6 years నేను గ్యాప్ తీసుకున్న తర్వాత ఇట్స్ ఓకే. 6 years అయినా సరే అంత మదర్ రోల్ చేసే అంత ఏం లేదు, వద్దు అని చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు. సార్ చూద్దాము, కానీ అది రిపీటెడ్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా వన్స్ చేసామంటే ఇంకా అది నాకే కదండి, ప్రతి ఆర్టిస్ట్కి క్వైట్ కామన్ అది, అంతే, అదే రిపీటెడ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఇలా చూస్తూ ఉంటే మిమ్మల్ని చాలా చిన్న పిల్లలా ఉన్నారు. మీరు చెప్పినట్టుగా ఇద్దరు చిన్న పిల్లలకి ఒక తల్లిగా మాత్రమే ఉన్నారు. బట్ సీరియల్స్ లో మాత్రం ఆల్మోస్ట్ ఒక 20-25 years వాళ్ళ పిల్లలకి తల్లిగా ఉండడం అనేది, దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ ఉండదు యాక్ట్ చేయడం అనేది. అవునవును, స్టార్టింగ్ లో అనిపించేది, షూట్కి వెళ్ళిన స్టార్టింగ్ లో అనిపించేది, అరే ఎందుకు కొంచెం తొందరపడ్డానా, కొంచెం ఆగి ఆలోచించాల్సింది అని అనిపించింది. కానీ చేయంగా మంచి సీన్స్ పడేవి, చేయంగా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడంతా మీరు హ్యాపీగా నవ్వుతూ ఇలా జాలీగా సంతోషంగా ఉన్నారు. సీరియల్స్ అనగానే మనకి తల్లి క్యారెక్టర్లు, అమ్మ క్యారెక్టర్లు అనగానే ఒక విలన్ అనేది అందులో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి డైలాగ్స్ కావచ్చు, వాడు యాక్టింగ్ కావచ్చు, నాకు అన్ని సాఫ్టేనండి, అన్నీ సాఫ్టే, అంతా కూల్ గోయింగ్. పైనుంచి కొంచెం ఏడుపు కూడా ఉంటుంది నాకు. మా పాప అంటది అనమాట, అమ్మ వద్దమ్మా ఇంకా చాలు, అమ్మ నెక్స్ట్ టైం అన్నా వస్తే కొంచెం, అంటే నేను మీతో ఉన్న విధానం వేరు, నేను నా పాపతో ఉండే విధానం వేరు. ట్రూ. సో తను ఏమంటదంటే, అమ్మ అసలు ఎందుకమ్మా నీకు అన్ని, అంటే సాఫ్ట్ సైలెంట్ కూల్ క్యారెక్టర్స్ ఇస్తారమ్మా నీకు, నువ్వు అసలు అలా కాదు, నువ్వు అలా కాదమ్మా, నీకు మంచి ఫన్నీ జోవియల్ ఇవ్వాలమ్మా అసలు. చాలా అంటే పిల్లలతో బాగా ఇది ఉంటాం కదా, ఫన్ గా. కొంచెం బెటరే కదా విలన్ రోల్స్ కంటే, ఇది ఇంకా సాఫ్ట్ క్యారెక్టర్ అయినా పర్లేదు. అమ్మ మృదు స్వభావి చేయలేదండి నేను, యాక్చువల్గా నాకు బాగా కోరికే. కానీ తూర్పు వెళ్ళే రైల్లో అనిల్ సార్ కొన్ని ఎపిసోడ్స్ అంటే నా కో ఆర్టిస్ట్కి, అంటే సబ్జెక్ట్ వైజ్ సీక్వెన్స్కి నేను కొంచెం విలన్గా కనిపిస్తే, సబ్జెక్ట్ వైజ్ నేను కొంచెం విలన్గా కనిపించాలి. ఆ కొన్ని ఎపిసోడ్స్ వరకు అది బాగా ఎంజాయ్ చేశాను. డైలాగ్ డెలివరీ కానీ, ఆ కొన్ని సీన్స్ అసలు అది షూట్ అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను అనమాట. అంతే, అంత ఫుల్ లెంత్ విలన్ అయితే రాలేదు. ఆ ఫేస్ చూసే అసలు ఇవ్వరండి, నాకు చెయ్యాలని ఉన్నా ఇవ్వరు. కంప్లీట్ రోల్ అంతా మారిపోతుంది. అక్కడ సారీ అటైర్ మారిపోతుంది, హెయిర్ స్టైల్ మారుతుంది, అక్కడ పెట్టుకునే మీరు ఆర్నమెంట్స్ కావచ్చు, బొట్టు దగ్గర నుంచి ఒక పెద్ద లుక్ వచ్చేస్తుంది కదా. 40 years కూడా రాకముందే 50+ యాక్ట్ చేయాలి, అందులో అంత పెద్ద పెద్ద పిల్లలకి యాక్ట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని మీరు దానికి ఎలా ట్యూన్ చేసుకుంటారు? ట్యూన్ చేసుకోవడం అంటే ఏం లేదండి అక్కడ. ఫస్ట్ చెప్పాను కదా మీకు, అది ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ 2 days 3 days ఆ పిల్లలు, ఇంకా అమ్మ అంటే అమ్మే, మామూలుగా లొకేషన్ లో కూడా అమ్మ అనే పిలిచేవాళ్ళు. నాకు అంత ఏం అనిపించేది కాదు. సరే నాకు అంటే నా పిల్లలు ఎలానో నాకు వాళ్ళు అలానే అనిపించేవాళ్ళు. అమ్మ అంటే కూడా అసలు ఏమనేదని కాదు నేను. అమ్మ వన్స్ నిజంగా నా రియల్ లైఫ్లో ఒకసారి నేను మదర్ అయినాక, అది 20కా 30కా 40కా నాకేం అనిపిదండి అసలు. అందరూ నా పిల్లలే, వాళ్ళు అలానే పిలిచేవాళ్ళు, నేను అలానే అనిపించేది వాళ్ళు. కాకుండా ఆల్మోస్ట్ సిమిలర్ మీ ఏజ్ తో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అమ్మ అని పిలవడం అనేది అంతే పిలుస్తారు అలానే.
సో ఈ ఏజ్ లో అలా చెయ్యడము అనేది, ఆ తర్వాత ఆ రోల్ అయిపోయింది, ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చేసరికి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు చెప్పినట్టుగా ఆ కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి, స్పెషల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. అందరూ మీ చుట్టాలు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఆ క్యారెక్టర్ లో ఇలా అలా చెప్పినప్పుడు అమ్మగా మిమ్మల్ని లైక్ వాళ్ళు అప్పటిదాకా ఊహించుకోలేదు అంత పెద్ద ఏజ్, అంత పెద్ద క్యారెక్టర్ అనేది. ఎలా ఉంటుంది ఆ ఫీల్ అనేది అప్పుడు రిలేటివ్స్ తో? బాగా అనిపిస్తుంది చెప్తే. మా పాప కూడా చెప్తూ ఉంటది, బాబు చెప్తూ ఉంటాడు, అమ్మ స్కూల్లో అడిగారమ్మా, స్కూల్లో అడిగారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ మదర్ ఏం చేస్తున్నారు అని అడిగారు అని చెప్తారు. మళ్ళీ మేము మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగడం కానీ ఇవన్నీ నాకన్నా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వారు కానీ మా పిల్లలు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా మా అత్తగారు అంటూ ఉంటారు, అమ్మ ఓకే మదర్ అన్నీ అన్న అందులో కొంచెం క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెన్స్ చూసుకోవాలి కదా, సేమ్ అవే అంటే మనకు కూడా ఉంటుంది కదండి. సేమ్ అదే మదర్ రోల్లో కొంచెం క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అదే ఇంత మొనాటిని ఉంటుంది, ఎంతవరకు అదే క్యారీ చేస్తాం. మా అత్తగారు అదే అన్నారు, ఇట్స్ ఓకే చెయ్యొచ్చు కానీ కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా చేసే దాంట్లో. మీ వెరీ రీసెంట్ నువ్వు నేను ప్రేమ, చాలా మంచి క్యారెక్టర్ అండ్ బా పేరు కూడా వచ్చిందండి. నువ్వు నేను ప్రేమ. సో 40 సినిమాలు, 120+ సీరియల్స్ చేశారు. చేసిన మెజారిటీ తెలుగుయే కదా? తెలుగేనండి. సో యూజువల్ గా సీరియల్స్ అనగానే తెలుగు ఆర్ తమిళ్ కనిపిస్తాయి, ఇందులో డబ్బు అవుతూ ఉంటాయి, లేకపోతే రీమేక్ అవుతూ ఉంటాయి. తమిళ్ చేయలేదా? తమిళ్ చేయలేదండి, తమిళ్ చేయలేదు. కన్నడ ఒక్క సీరియల్ చేశాను. కన్నడ మనకి తెలుగుకి దగ్గరగా ఉంటుంది, అంత ఇబ్బంది అని అనిపించదు. సో కన్నడ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మన సీనియర్ ఆర్టిస్ట్ రూపా గారు ప్రొడ్యూసర్ అనమాట దానికి. ఋతురాగాలు రూపా గారు వాళ్ళ హస్బెండ్ దానికి కెమెరామ్యాన్, ఆయన కెమెరామ్యాన్. సో ఆ సీరియల్ ఒకటి చేశానండి, ఆవిడ డాటర్గా చేశాను. అది హైదరాబాద్లోనే షూటింగ్ జరిగింది. ఇంకొకటి హిందీ సీరియల్ డిడి, ఎప్పుడో ఇది 20 years బ్యాక్ ఇది. అయితే డైరెక్ట్ దూరదర్శన్ నుంచి టెలికాస్ట్ అయింది, కాకపోతే ఆన్లైన్, అది షూట్ ఇక్కడే జరిగింది. అప్పుడు టెలిఫిలిమ్స్ అని వచ్చేవండి, అట్లా అదొక హిందీ టెలిఫిలిం చేశాను. ఇంకా అంతే, ఒక కన్నడ సీరియల్ అండ్ ఒక హిందీ టెలిఫిలిం, ఇంకా అన్ని తెలుగేనండి, తెలుగు మూవీస్, తెలుగు సీరియల్స్. సో యూజువల్ గా తెలుగులో ఇలా ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత, అందులో మెజారిటీ మేజర్ రోల్స్ అన్ని అమ్మ క్యారెక్టర్స్ చేసిన తర్వాత, యూజువల్ గానే టీవీ ఇండస్ట్రీ అంటే తెలుగు ఆర్ తమిళ్ అనేది కనిపిస్తుంది. ఎక్కువగా తమిళ్లో కూడా కనిపించేటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు కదా. సో లాంగ్వేజ్ బ్యారియరా, లేకపోతే మీకు ఆఫర్స్ రాలేదా? ఎందుకని వచ్చాయండి ఆఫర్స్ వచ్చాయి, కానీ చెన్నై వెళ్ళి ఉండాలి, అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు. అంటే మేము టూర్స్ బాగా వెళ్తాం, అప్పుడు వెళ్ళినప్పుడు చూస్తేనే అక్కడ హ్యూమినిటీ బాగా ఎక్కువ. అది నాకు అంటే ఇక్కడ నేను వినేదాన్ని అనమాట, ఆర్టిస్టులు కూడా చెప్పేవాళ్ళు అక్కడ చాలా వేడిగా ఉంటుంది, మేకప్ ఇలా వేసుకుంటే కాలిపోతూ ఉంటుంది. అప్పట్లో స్టూడియోస్లో చేసేవాళ్ళు షూటింగ్ అంతా, అది కొంచెం భయం వేసింది నాకు, వద్దు ఇక్కడ చేసాం ఎండలో, కానీ అక్కడ ఆ క్లైమేట్ పడుతుందో పడదో, వాటర్ డిఫరెన్స్ అన్నీ ఉంటాయి అన్న ఇదితో అక్కడ. దట్ మూవీ అనుకోండి కొద్ది రోజులు ఉంటుంది వచ్చేయచ్చు, సీరియల్ అలా కాదు. అన్నారు, ఒక డైరెక్టర్ అన్నారు, మీరు అక్కడ నేను జీ తెలుగులో వైశాలి అని ఒక సీరియల్ చేశాను. జీ తెలుగులో అప్పట్లో జీ తెలుగు స్టార్ట్ చేసిన కొత్తలో ఆర్కా వాళ్ళు మల్లేశ్వరి ఫస్ట్ డైలీ సీరియల్, అలానే మన ఇందిరా గారు మహేష్ బాబు వాళ్ళ అక్క వాళ్ళది, ఆవిడ ప్రొడ్యూసర్, వైశాలి అనే సీరియల్. వైశాలి అనే సీరియల్ కెమెరామ్యాన్ డైరెక్టర్ ఆయన వచ్చి చెన్నై, ఆయన చూసి లొకేషన్లో నేను ఉండే విధానం కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ చూసి, మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా, ఎందుకు చెన్నై వచ్చేయచ్చు కదా, చెన్నైలో మంచి ఫ్యూచర్ ఉంటుంది, చాలా సీరియల్స్ అసలు చాలా బిజీ ఉంటారు, చాలా ఉన్నాయి అక్కడ.